myself Ravi Kumar. Yes, I am back here. సో ఇందులో చాలామందికి నేను ఐటీ కోర్స్ చేయొచ్చా, ఎవరెవరు ఐటీ చేయొచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఐటీ కోర్స్ చేయొచ్చు అనే డౌట్ఫుల్తో ఉంటారు. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే, ఎవరు ఎలా ఉన్నా సరే, ఈవెన్ ఏ డిగ్రీ పాస్ అవ్వకపోయినా ఇఫ్ యూ హ్యావ్ ఏ స్కిల్స్ వాళ్ళు ఏంటంటే ఆ స్కిల్ నీ కాడు ఉంటే డిగ్రీలు చూడట్లేదు, పేపర్ వర్క్ చూడట్లేదు, హ్యాపీగా మిమ్మల్ని ఒక ప్లేస్మెంట్ ఇచ్చేసి మీతో వర్క్ చేయించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎనీ డిగ్రీ. చూడండి, మీరు జాబ్ పోర్టల్స్లో కూడా చూసుకోండి, ఎనీ డిగ్రీ అని చెప్తుంటారు. బీఎస్సీ, బీకామ్, ఈవెన్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, ఈవెన్ బీటెక్, ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్, ఇలా చాలామంది. ఈవెన్ మా ఇన్స్టిట్యూట్ నుంచి బీ ఫార్మసీ వాళ్ళు కూడా ప్లేస్ అయ్యారండి, ఒకళ్ళిద్దరు. అంటే ఇక్కడ బీ ఫార్మసీ అనేవాడికి అసలు ఐటీతో ఏం సంబంధం? అయినా సరే వాడికి ప్లేస్మెంట్ వచ్చి వాడు జాబ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ తన దగ్గర ఒక స్కిల్ ఉంది కాబట్టి ఆ స్కిల్ నాకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ పని చేస్తూ ఉంటారు. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఫస్ట్ నీ డిగ్రీని మర్చిపో. నీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే డిగ్రీలో చేసింది ఒకటి, ఇప్పుడు మనం చేయబోయేది ఒకటి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డిగ్రీస్ ఈజ్ జస్ట్ ఏ పేపర్స్. సో మీరు ఎలిజిబిలిటీ కోసం అవి ఉపయోగపడతాయి అంతే. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, ముందు మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం. సో మీరు తీసుకున్న టెక్నికల్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సుని ఫోకస్గా నేర్చుకొని కాన్స్టెంట్గా దాని మీద ఉండి ప్లేస్మెంట్స్ ట్రై చేస్తే ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడ ప్లేస్ అవుతారు. ఎందుకంటే దానికి ఉదాహరణే, దానికి ఎగ్జాంపులే మా ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది నాన్ ఐటీ పీపుల్, అంటే వాళ్ళకి జస్ట్ డిగ్రీ ఉంది, లేదా బీటెక్, బీ ఫార్మసీ ఆర్ బీకామ్. సో బీ ఫార్మసీ అంటే తక్కువ మందిలేండి, ఏదో 1 or 2, జస్ట్ 1 or 2 అంతే. మోస్ట్ ఆఫ్ ది బీకామ్, బీఎస్సీ, లైక్ ఎంబీఏ ఆర్ బీటెక్ ఇన్ ఎనీ డిగ్రీ, ఈవెన్ మెకానికల్, ట్రిపుల్ ఈసీ, ఇలా వీళ్ళు కూడా సెలెక్ట్ అవుతున్నారు. మంచి ప్యాకేజెస్, నియర్లీ మంత్లీ 1 lakh అబోవ్ ప్యాకేజెస్ ఎర్న్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేసిన ఒకటే మంచి విషయం ఏంటంటే, వాళ్ళు తీసుకున్న కోర్స్ ఏంటంటే బెస్ట్ చూసింగ్ అండ్ దే మేక్ ఎ కమిట్మెంట్ ఆన్ ఇట్. దాని మీద కమిట్మెంట్తో కొన్ని కాన్స్టెంట్గా దాని మీద వర్క్ చేసి ప్లాన్ చేసుకొని ప్లేస్ అయ్యారు. అలా మీరు కూడా ప్లాన్ చేసుకుంటానంటే ఎనీ డిగ్రీ విల్ బి ఎలిజిబుల్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఐటీ. సో ప్లీజ్ డూ యువర్ థింగ్స్. థ్యాంక్ యూ. బాయ్.